సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నేటితో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం. ఎల్లుండి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. పాత బస్తీలో టెన్షన్. విద్యుత్ బిల్ కలెక్టర్ పై దాడి, అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత. మేడారం జాతరపై స్పెషల్ ఫోకస్. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు, కంట్రోల్ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ. సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన ఫోకస్. ఇవాళ లేదా రేపు చంద్రబాబు పవన్ భేటీ. ఫిబ్రవరి మొదటి వారంలో అభ్యర్థుల ప్రకటన. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం. పలు ప్రాజెక్టులకు ఆమోదం. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ. గంజాయి తీసుకువెళ్తున్న మహిళ అరెస్ట్. పాడేరు ఏజెన్సీ నుంచి పూడేకు తరలింపు. పరారీలో మరో వ్యక్తి. ఏనుమాముల మార్కెట్లో ఎర్ర బంగారం. మిర్చితో కిటకిటలాడుతున్న యార్డ్. గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు. ఖమ్మం రూరల్లో పొంగులేటి పర్యటన. సమస్యలు తెలుసుకున్న మంత్రి. అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు. విశాఖ వేదికగా టెస్ట్ సమరం. ఎల్లుండి నుంచి రెండో మ్యాచ్. వైజాగ్ కు చేరుకున్న ఇరు జట్లు. తెలుగు రాష్ట్రాలను వీడని మంచు. ఫాగ్ తీవ్రతకు కనిపించని రోడ్లు. గన్నవరంలో విమాన రాకపోకలపై ఎఫెక్ట్. హిమాచల్లో భారీగా కురుస్తున్న మంచు. అటల్ టన్నెల్లో చిక్కుకుపోయిన టూరిస్టులు రెస్క్యూ చేసిన పోలీసులు. ఢిల్లీలో తగ్గని చలి తీవ్రత. రోడ్లు కనిపించనంత దట్టమైన పొగమంచు. అటు హర్యానాలోనూ అదే పరిస్థితి. నేడు ఈడీ విచారణకు జార్ఖండ్ సీఎం. సోరెన్ ను అరెస్ట్ చేసే అవకాశం. భార్యకు పగ్గాలప్పగించే వ్యూహం. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం. 11:30కు అఖిలపక్ష సమావేశం. రేపు పార్లమెంట్ లో బడ్జెట్. ఈ నెల 9 వరకు సమావేశాలు. 19 బిల్లుల్ని ఆమోదానికి తీసుకొస్తున్న సర్కార్. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యకు భక్తుల తాకిడి. వారంలో 20 లక్షల మంది దర్శనం. ఫిబ్రవరి 15 వరకు ఆస్థా ట్రైన్లు. అసోంలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. 11,20,000 నకిలీ నోట్లు స్వాధీనం. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.